ఇతను పాస్టరా లేక పాక్ తీవ్రవాదా? ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ మధ్య సెన్సేషన్ క్రియేట్ చేశాడు కదా పాస్టర్ అభినయ్ దర్శన్, అతని గురించి ఈ వీడియోలో అతని ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఇల్లీగల్ అఫైర్స్ ఏంటి, అసలు అతని ఎడ్యుకేషన్ ఏంటి, ఎటు నుంచి ఎటు వచ్చాడు, పాక్ తీవ్రవాది అని టైటిల్ ఎందుకు పెట్టాను అన్ని వివరంగా తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి ఈ పాస్టర్ అభినయ్ దర్శన్ యాక్చువల్గా పాస్టర్ అనగానే కొంచెం సమాజంలో క్రిస్టియన్లోనే కాదు మిగతా మతాల వారికి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే చాలా శాంతి కాముకుల్లాగా ఉంటారు, మంచివారు, హితబోధ చేస్తూ ఉంటారని చెప్పేసి. కానీ ఇటీవల కొంతమంది చేస్తున్న ఈ యొక్క పనులను చూస్తే విరక్తి పడుతుందన్నమాట. సో ఇతని గురించి వివరంగా తెలియజేస్తా. ఇతను కడప నగరంలోని ప్రకాష్ నగర్కు చెందిన వ్యక్తి. సో ఎస్వి యూనివర్సిటీ నుంచి యానిమేషన్ ఇంజనీరింగ్లో పట్టా పొందాడు. మంచి వెల్ ఎడ్యుకేటెడే, బాగుంది. 2011 మే 19న ప్రకాష్ నగర్కు చెందిన ఓ యువతితో వివాహం చేసుకున్నాడు ఇతను. ఓకే, వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అంట ₹1,50,000 నగదు, 15 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఇక్కడ కూడా బాగానే ఉంది. అభినయ్కు కుమార్తెలు ఉన్నారంట. అభినయ్ భార్యకు యూనియన్ బ్యాంకులో క్యాషియర్గా ఉద్యోగం చేస్తుంది ఆవిడ. అయితే ఈ క్యాషియర్గా ఎక్కడ హైదరాబాద్లోని మణికొండకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఆవిడకి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో మణికొండకు బదిలీ అయింది. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అభినయ్ దర్శన్ అక్కడికి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నా సినిమాల్లో ట్రై చేస్తాడంట. చూడండి, కొత్త వర్షన్ అనమాట. ఫస్ట్ ఇది సినిమాల్లో ట్రై చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి కొంచెం డబ్బుల కోసం అది ఇది భార్యను ఒత్తిడి చేసి ఆమె పేరు మీద లోన్లని అప్పులని అవని ఇవని చేశాడు. ఇంకా కొన్ని అయితే ఆవిడ అనుమతి లేకుండానే తీసుకున్నాడంట కొన్ని అప్పులు. సరే, ఇదంతా విలాసంగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇక వాళ్ళ భార్యని బాగా అప్పుల ఊబిలో దించాడు. ఎక్కడి వరకు బాగుంది. ఇక ఆ తర్వాత చూడండి, ఇక మళ్ళీ ఇంకో స్టోరీ మొదలైంది. హైదరాబాద్లో 5 ఏళ్ళు ముగిసిన తర్వాత ఆవిడ బ్యాంక్ ఎంప్లాయ్ కదా, ఆవిడకి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? కడపకు ట్రాన్స్ఫర్ అయితే ఇక అప్పుడు తాను మారిపోయాడని చెప్పేసి ఇప్పటి నుంచి పాస్టర్ సేవలు చేసుకుంటానని చెప్పేసి నమ్మించి కడపలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా భార్యతో మళ్ళీ భారీగా లోన్లు తీసుకున్నాడు. సరే, మరి భర్త కదా, ఏదో నమ్మింది, ఇచ్చింది, ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఇదంతా బాగానే ఉంది. ఆ తర్వాత విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, పాడేరు ఈ ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా పాస్టర్గా సేవలు ప్రారంభించాడు తన సొంతగా. అయితే విజయనగరంలో పాస్టర్గా ఉన్న సమయంలో ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని, జాగ్రత్తగా వినండి, 2021 మే 15న ఇతనికి మ్యారేజ్ అయింది. ఎప్పుడు? 2011 మే 19న. 2021 మే 15న మళ్ళీ ఎవరిని వేరే ఆవిడతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని ఆవిడని తీసుకొని పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంట. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు విజయనగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. పోలీసు విచారణలో మొదటి భార్యను సంప్రదించగా, పోలీసులు ఏం చేశారు? మొదటి భార్యను సంప్రదించగా అభినయ్ దర్శన్ బుద్ధి మంచిది కాదని, అంతకుముందే విజయవాడలో మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, పెద్దలో పోలీసుల జోక్యంతో విడిపోయారని అసలు విషయం బయటపెట్టింది. అంటే ఈవిడికి ముందు ఇంకో పెళ్ళి ఉందంట. ఇది చూడండి. ఇక ఆ తర్వాత మొదటి భార్య తన గుట్టు రట్టు చేసిందని తెలుసుకున్న అభినయ్ విజయనగరం యువత తల్లిదండ్రులను ఫోన్ చేసి చంపేస్తానంటూ బెదిరింపులు దిగాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఎవరు రెండోసారి లేపుకెళ్ళాడు కదా విజయనగరంలో, వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళని బెదిరిస్తాం. అంతేకాకుండా 2021 మే నెలలో విజయనగరంలోని వారి అపార్ట్మెంట్కి వెళ్ళాడు. గేటుకు తాళం వేసి ఉండటంతో తీవ్రమైన బూతులు తిడుతూ ఇనుపరాడుతో గేటును కొడుతూ న్యూసెన్స్ సృష్టించాడంట. దీంతో విజయనగరం 1 టౌన్ పోలీసులు ఇతనిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటు కడపలోనూ భర్త ప్రవర్తన మారకపోవడంతో మొదటి భార్య కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అభినయ్ దర్శన్తో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఏది? వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు. ఈ కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రెండ్. అదేంటి? రాజకీయ పార్టీ పాదయాత్ర పేరిట హడావుడి. ఏంటిది? భరోసా పార్టీ అంట. భరోసా పార్టీ అనే సంస్థకు వ్యవస్థాపకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ అనేక ఫౌండేషన్స్ నడుపుతున్నాడు. ప్రస్తుతం చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం, మళ్ళీ ఇది ఒకటి, చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం క్రైస్తవుల నుంచి తలా ఒక ₹10,000 విరాళం ఇవ్వాలంటే సోషల్ మీడియాలో వేదికగా తన బ్యాంకు ఖాతా వివరాలను షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ₹10 అనుకోండి బహుశా. ఇటీవల పాడేరు ఏజెన్సీ పరిధిలో పాదయాత్ర చేపట్టి
అభినయ్ మహారాజ్ అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీడియోలు అప్లోడ్ చేయటం ఇదంతా చేస్తున్నాడు. కాగా మొన్న మే 18న జీకే వీధి మండలంలో మొండిగడ్డ వద్ద 4 ముసుగు దొంగలు. ఇది ఇక్కడ పాజ్ పెడతాం, ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి వచ్చారు కాబట్టి. ఈ ఇన్సిడెంట్లో ఏం చేశాడో మనం చూసాం. ఇప్పుడు ఈ టైటిల్లో పాక్ తీవ్రవాది ఎందుకు పెట్టానో అర్థమవుతుంది. ఇతను ప్లాన్డ్గా చేపించుకున్నాడు అనే సంగతి పోలీసులు బయట పెట్టారు కదా. సో ఈ పాదయాత్ర ఇదంతా ప్లాన్. ఇక సినిమా స్టైల్లో మనోడికి అంతకుముందు సినిమాలు పిచ్చి ఉంది కదా, తద్వారా ఇక్కడ ఏంటి సినిమాలాగా ప్లానింగ్ చేసుకొని ఇతని పైన అటాక్ చేశారని చూపించుకోవడం. అక్కడ నుంచి ఈ అటాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు బీర్ సీసాతో చేశారు. ఆ బీర్ సీసాతో మాత్రం తల మీద కొట్టలేదు, కానీ అక్కడక్కడ ఘాట్లు పెట్టారు. బాగుంది. అయితే వచ్చిన వాళ్ళల్లో కొంతమంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుచుకుంటూ నినాదాలు చేశారన్నారు చూసారా. ఇది ఈ పాక్ తీవ్రవాదిలాగా ఆలోచించడం. సో ఎందుకని జై శ్రీరామ్ అంటే ఇతను పాస్టరు, ఇతను క్రిస్టియన్ను. సో ఇతని పైన దాడికి పాల్పడిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు. జనరల్గా జై శ్రీరామ్ అని ఎక్కువగా ఎవరు అంటారు? అఫ్కోర్స్ హిందూ మతస్థులే అంటారు. కాకపోతే బీజేపీ వాళ్ళు దాని పేటెంట్ రైట్ లాగా స్లోగన్ లాగా ఉపయోగిస్తారు. సో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా రైట్ చేశారని చెప్పి చెప్పాలనుకుంటారా, లేదా కూటమి తరపున ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నాడు కదా, కూటమి ప్రభుత్వం తరపున ఇదిగో ఈ రకంగా నా పైన దాడి చేశారని చెప్పి చూపించాలనుకుంటున్నాడా? ఏమిటి కుట్రలో? ఇక్కడ ఇంకొక కథ ఉంది. రాజకీయం. ఈ కడప లింకులపై పోలీసులు దర్యాప్తు. ఇప్పుడు అతను కడప కదా, కడప ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడికి ఎందుకు చేశాడు ఏంటి అంటే, ఒకవేళ టీడీపీ రూలింగ్ ఉన్న చోట చేస్తే ఇమీడియట్గా దానిపైన ఏదైనా చర్యలు ఉంటే ఏమైనా చేస్తారనుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఉన్న చోట చేస్తే ఏమైనా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నాడు. ఎందుకున్నాడో, లేకపోతే అది ట్రైబల్ ప్రాంతంలో అక్కడైతే కొంచెం ఇది రకంగా చేసుకోవచ్చు, అమాయకులు దొరుకుతారని చెప్పేసి అనుకున్నాడో తెలియదు. కానీ ఈ లోపల పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కడపకి దీనికి ఏమైనా లింకులు ఉన్నాయా ఏంటి, రాష్ట్రంలో లేనిపోని అశాంతిని క్రియేట్ చేసేందుకు, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఓ పార్టీకి చెందిన కొందరు నేతలు పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని కుట్రలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలో పాడేరులో తనపై దాడి చేసుకుని ఇదంతా చేశాడు. ఇది పరిస్థితి. ఇక ఇందులో ఏంటి అంటే ఈ డ్రామా ఎందుకు, రాజకీయ కుట్ర కోణం ఏమైనా ఉందా, ఇది తేలబోతుంది ఇక. సో అనేక రకాలైన మీరు చూడండి, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మొన్న ఈ మధ్య 15 రోజుల క్రితం కడపలో హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణ జరుగుతుంది. అక్కడ మతానికి సంబంధించిన వ్యవహారం. మరలా ఇక్కడ కూటమికి సంబంధించిన దాంట్లోనే ఇప్పుడు అంబటి రాంబాబు ఎపిసోడ్ తీసుకుంటే సామాజిక వర్గాలను తెరపైకి తీసుకురావడం కావచ్చు. ఇలా వరుస పెట్టారన్నమాట. ఎక్కడికక్కడ ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పాస్టర్కి సంబంధించిన వ్యవహారం ఏంటి, దీని వెనకాల ఏంటి ఆ మతలబ్ అంటే, స్టేట్లో అనేక చోట్ల ఇవన్నీ జరుగుతుంటే వీటికి వాటికి ఏమైనా కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయా, అవి కూడా తెరపైకి తీయాలి. పోలీసుల ఎంక్వైరీలో ఒకదానికి కనెక్టివిటీ ఉందా, కనెక్టివిటీ ఉంటే ఆ కామన్ పాయింట్ ఎవరి ద్వారా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటే, ఏదైతే విజయసాయి రెడ్డి అప్పట్లో అన్నాడు చూసారా, కూటమి కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గెలవడం పక్కాగా కళ, ఆయన పాదయాత్ర కాదు ఇది పొర్లి దండాలు పెట్టినా కానీ గెలవలేడు అని చెప్పేసి అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు ఆ కూటమిని విచ్ఛిన్నం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రకమైన చేస్తున్నారా. దీంతో పాటుగా మన ప్రొఫెషనల్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, ఇక్కడ ఇది అక్కడ అది, ఇలా ఈ డాట్లన్నిటికీ కనెక్టింగ్ పాయింట్ ఏమైనా ఉందా. సో ఎక్కడికక్కడ ఇప్పుడు అమిత్ షా గారిని ఉద్దేశించి అక్కడ బదనాం చేసేలాగా మాట్లాడాడు ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయనే అన్నాడు అని చెప్పేసి అని. ఇది కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆల్రెడీ విశ్లేషకులతో మాట్లాడించాను, వాళ్ళు చెప్పారు కదా దీనిపైన కూడా కేసు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అరెస్ట్ కాబోతాడని చెప్పేసి అని. సో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, మన ఛానల్లోనే ఉంది ఆ వీడియో. సో ఆ రకంగా ఈ కుట్రలన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పుడూ జరగనంత విధంగా అసలు ఈ డ్రామాలు ఏంటి అసలు. అక్కడ ఓ పక్కన ఆకివీ డ్రామాలయానికి సంబంధించి మరలా దానికి దీనికి కనెక్టివిటీ పెట్టి ఎదుగు అక్కడ క్రిస్టియన్లు ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ క్రిస్టియన్లు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మరలా ఇక్కడ ఇది ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారా. ఆల్రెడీ కొంతమంది తయారవుతున్నారు కదా, రెడీ అయిపోయారు, ఇదిగో క్రిస్టియన్లు బతకనిట్లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసమా ఏంటి. ఇలా కొంతమంది ఈ ఇంటెన్షనల్గా ఇలా చేయడానికి వెనకాల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు వెలికి తీయాలి. వెలికి తీసి బండారం బయట పెట్టాలి, ప్రజలకు తెలియాలి ఎవరి ద్వారా ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది. లేకపోతే ఒక పాస్టర్ ఏంటి, ఇటువంటి కుట్రలు ఏంటి, ఎంతమంది పాస్టర్లు ఉన్నాయి, ఎవరు ఎక్కడ ఏం చేయట్లేదే. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఉంది, అప్పుడు మైకులో పవన్ కళ్యాణ్ ఏంది సనాతన ధర్మం అంటే తలలు నరికేస్తారా, ఇది చర్చిల్లో బోధిస్తారా. చర్చిల్లో వచ్చిన భక్తులకి రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి, అది కూడా హింసను ప్రేరేపించేలాగా మాట్లాడతారా. ఏం చేయాలండి వీటన్నిటిని.
సో వీటన్నిటిపైన సమగ్రమైన విచారణ జరిపి వీటన్నిటికీ కనెక్టివిటీ ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా పోలీసులు తెలియచేయాలి. మరి చూద్దాం దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.